హలో ఎవ్రీవన్, సఖి తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు సంక్రాంతి దగ్గరికి వస్తుందని చెప్పి ఆవుల దగ్గరికి వెళ్ళామండి. ఎందుకంటే గొబ్బెమ్మలు తయారు చేసుకోవడానికి ఆవు పేడ కావాలి. ఇవి దేవస్థానం వాళ్ళే ఆవులేనండి. బయట ఆవులు ప్లాస్టిక్ తింటాయి, అందువల్ల అక్కడ తీసుకొని నేను ఇలా ఆవుల దగ్గరికి వెళ్ళి వాటికి ఏమైనా తినిపించేసి ఇవి పేడ తీసుకొచ్చి ఇలా గొబ్బెమ్మలు తయారు చేస్తాను. ఈ గొబ్బెమ్మల పైన మనకు తెలిసిందే కదండి, వరిపిండి, పసుపు, కుంకుమ వేస్తాము. అందరూ ఇలానే చేస్తారు. దానిపైన బంతి పూలు కానీ చామంతి పూలు కానీ పెడతారనమాట. పెట్టి ముగ్గు మీద పెడతారు. దానికోసం ముగ్గు ముందు రోజే నేను రాత్రి వేసేసుకున్నాను. పొద్దున్న ఈ గొబ్బెమ్మలను రెడీ చేసి పెడుతున్నాను. ఇలా మొదలైందనమాట నాకు ఈరోజు. ఇలాగ రెడీ చేసుకున్న గొబ్బెమ్మల్ని అక్కడ పెట్టి పూజ చేస్తే లక్ష్మీ స్వరూపాన్నే పూజ చేసినట్టు అందరూ అంటారు. నా చిన్నప్పుడు అలా చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా మా మంగళగిరిలో చాలామంది అలానే చేస్తున్నారండి. గొబ్బెమ్మలు పెడుతున్నారు ఇంకాను. ఈ ముగ్గు మీద గొబ్బెమ్మలు పెట్టేసి ఎట్లా అయిపోయింది ఇటువైపు పని అని చెప్పి వెనక వైపు కూడా ముగ్గు వేసుకొని అక్కడ కూడా పెడదామని వెళ్ళేసరికి ఈ పైన మంకీ ఉంది చూసారండి, చెట్టు మీద నుంచి చూస్తుంది. నాకేం కొంచెం భయం వేసింది, కానీ అలవాటు అయిపోయింది. ఏదైతే అదే అయిందని చెప్పి ముగ్గు వేసి దానిపైన గొబ్బెమ్మ పెట్టేసి కొంచెం త్వరగా పని కానిచ్చేసి వచ్చేసిన తర్వాత ముగ్గు చూస్తే చాలా అందంగా అనిపించింది. సరే ఇది అయింది కదా అని టిఫిన్ స్టార్ట్ చేసి పిల్లలకు కూడా సంక్రాంతి హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి కదండి. అందువల్ల ఏంటంటే ఈరోజు గారెలు క్రిస్పీగా ఉంటే తింటారు కదా ఇంట్లోని అని చెప్పి అవి చేశాను. అలా గార్డెన్లోకి వాటరింగ్ చేయడానికి వెళ్ళేటప్పటికి ఇదిగోండి కాకరకాయలు కాస్తుంది. చాలా కాకరకాయలే వచ్చినాయి. ఇవి ఏంటంటే మేము నార్మల్గా వేసినవి అట్లా కాదండి, కొండ ప్రాంతం కాబట్టి అది వచ్చిన పాదుని నేను ఈ జామ చెట్టు ఉంది కదా, ఈ జామ చెట్టుకి ఎక్కించేస్తాను అనమాట. కొంచెం అది అల్లుతున్నప్పుడు కొంచెం పైకి అట్లా పెడితే ఆ చెట్టు మొత్తం అల్లుకొని ఇలా కాయలు వస్తుంది. నేను నీళ్ళు తప్ప వాటికి ఏమీ వేయలేదండి. అలాగే ఇటువైపు చూసేటప్పటికి కనకాంబరాలు కూడా ఈరోజు బాగా విచ్చుకున్నాయి. చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. స్వామివారికి పెట్టడానికి బాగుంటాయి కదా. ఇది అవ్వగానే కాఫీ పట్టుకొని ఇలాగా మొక్కలకు నీళ్ళు వేసాను కదా, ఆ మొక్కల్లో ఏవి పెరిగినాయి ఏవి అంటు కట్టాలో చూసుకుంటూ అలా కాఫీ తాక్కుంటూ కెమెరాతో కొంచెం షూట్ చేసుకుంటూ ఇలా ఈ రోజంతా గడిచిపోయిందండి. మందారం కూడా బాగా వచ్చింది. ఈ మధ్య ఈ మందారం బాగా పూస్తుంది. ఇంకా పండగకి క్లీనింగ్ పనులు కూడా ఉంటాయి కదండి, అవి కూడా చేసుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.